అందరికీ నమస్కారం అండి. సంకల్ప బలం ఉంటే మనసు ఏదైనా సాధించవచ్చని చెప్పి నా అభిప్రాయం. చాలామంది ఆ సంకల్ప బలంతోనే ఎన్నో విజయాలు సాధించారు. ఆఫ్టర్ ఆల్ మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ గురించి నేను చాలా ఫైట్ చేస్తున్నాను. నా నా ఆస్తులను కబ్జా చేయడానికి ల్యాండ్ గ్రాబర్లు అందరూ కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టారండి, ఫాల్స్ డాక్యుమెంట్, ఫేక్ డాక్యుమెంట్లు. అవి కనిపెట్టడానికి నేను చూస్తున్నాను. అవి ఏమైనా రిజిస్ట్రేషన్ చేసి స్కాన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేను ధర్మాన్ని, భగవంతుడిని నమ్ముతాను. భగవంతుడిని కూడా ఉంటే పక్కగా రిజిస్ట్రేషన్ అవుతాయని నా ప్రగాఢమైన నమ్మకం. ఎటువంటి అడంగల్లో పేపర్లు లేకుండా నా పేరు మీద ఉన్న పాస్బుక్లు ఉన్న భూమిని ఈ ల్యాండ్ గ్రాబర్లు సబ్ రిజిస్ట్రార్లు అందరూ కలిపి నా భూమిని ఫాల్స్ డాక్యుమెంట్ చేస్తున్నారు. అది ఆపడానికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు దాకా సక్సెస్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ చేతులు దాడిపోయే పరిస్థితి వస్తుందని చెప్పిన అనుమానం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక డాక్యుమెంట్ రైటరు మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తున్న అధికారులని మేనేజ్ చేసుకుని లేకపోతే ఒత్తిడి తెచ్చి పై అధికారులతో ఫోన్లు చేయించి ఇల్లీగల్గా చాలా దుర్మార్గంగా నా డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తాను. అది ఆపడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. అహర్నిశలు, రాత్రులు, పగళ్ళు కూడా ఇక్కడే ఉంటూ ఇంటికి కూడా వెళ్తలేదండి నేను. ఈ రోజు నుంచి ఈ రోజు మొదలు నెల వరకు ఇంటికి కూడా వెళ్ళను. నేను అనుక్షణం ఈ ఆఫీసులోనే కనిపెట్టుకుంటాను. ఏదేమైనా ఏ రిజిస్ట్రేషన్ అయినా సరే అది నా కుటుంబానికి చాలా ఇబ్బంది. ఆ రిజిస్ట్రేషన్ అవ్వడానికి నేను అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఇటువంటి దుర్మార్గమైన వ్యవస్థలో మనం బతుకున్నందుకు సిగ్గుపడాలి. ఆ రిజిస్ట్రేషన్లు అనేవి ఎలా అవుతాయో నేను చూస్తాను. చాలా ప్రయత్నాలు చేస్తానండి. అనేక రకాలుగా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాను డాక్యుమెంటేషన్ చేయడానికి. రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళందరూ పేర్లు రాసి నేను నా కుటుంబంతో నేను నమ్మే మనసాక్షి చెప్తున్నాను, భగవంతుడి సాక్షి చెప్తున్నాను. వాళ్ళందరూ పేర్లు రాసి నేను సెక్రటరీ ముందే సూసైడ్ చేసుకుంటారండి. అదేదో వాస్తవం. అప్పుడు దాకా నేను ఇలాగే ఫైట్ చేస్తాను. ఆ రిజిస్ట్రేషన్ అవ్వకుండా నా కుటుంబం అంతా ఈ ఆస్తులపై ఆధారపడి ఉంది. చాలా దుర్మార్గంగా ఎటువంటి పేపర్ లేకుండా, ఎటువంటి అడంగల్స్ లేకుండా చాలా దుర్మార్గంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఒకసారి దయచేసి ఆలోచించండి. ఈ వ్యవస్థలో ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటే చాలా ఘోరమైన డిపార్ట్మెంటు, చాలా లంచగొండి తరమైన డిపార్ట్మెంటు. అందులో కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారంటే వాళ్ళ స్వలాభం కోసం ఎన్నో జీవితాలని ఆరిపేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు, ల్యాండ్ గ్రాబర్లు అందరూ కూడా ఎక్కడో పాకిస్తాన్లోనో లేదంటే ఒరిస్సాలో లేదా ఎక్కడో ఇతర దేశాల్లో మనం చూస్తూ ఉంటాం ల్యాండ్ గ్రాబింగ్ అనేది. మన భారతదేశంలో, మన రాష్ట్రంలో వ్యవస్థ మొదలైంది.
నేను ఒకడైతే చెప్తున్నాను, ఒకడైతే వాస్తవం. ఏది ఏమైనా సరే చెల్లిని ఆపుతాను, ఆపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను.